నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ క్యాట్ అండ్ ర్యాట్ రేస్లో అసలు మనం ఎక్కడున్నాం? మనం మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మనం జీవిస్తున్నామా, లేకపోతే ఇతరుల కోసం జీవిస్తున్నామా? ఇక్కడ నేనున్నానా, లేకపోతే నా బదులు ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి ఉన్నారా? నేనే ఉన్నానా? నేనే ఉంటే అప్పుడు నాకు నచ్చినట్లు నేను ఉండాలి, లేకపోతే నాకు నచ్చినట్లు నేను చేయాలి. అంతేగాని ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఇంకొకరి లాగా ఉండడానికో మనం ఎందుకు ఉండాలి కదా? ఇప్పుడు ఇంకొకరికి అవసరమైంది ఏదో మనం ఆ అవసరాన్ని తీర్చడమో లేకపోతే వాళ్ళ కోసం ఏమైనా చేయడమో దట్స్ ఫైన్. బట్ కంప్లీట్గా మనం ఇంకొకరి లాగనో లేకపోతే అసలు ఈ జీవితం నాదే కాదు, అసలుకి నేను ఒక బానిసని, లేకపోతే నేను వీళ్ళకి నచ్చినట్లు ఉండకపోతే నాకు ఈ జీవితమే లేదు, వీళ్ళు ఏం చెప్తే నేను అలా అంటే ఒక కీలు బొమ్మలాగా, ఒక పప్పెట్ లాగా ఇంకెవరన్నా ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఆడిచ్చినట్లు మనం ఆడుతున్నాము, మనకి ఇష్టాలు లేవు, ఆ ఇష్టాలు లేవు, కంప్లీట్గా ఇంకొకరి ముసుగులో మనం జీవించడం. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దట్. వెదర్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఆఫ్ యువర్ ఓన్, ఆఫ్ యువర్ చాయిస్, ఆర్ ఇంకొకరి ముసుగులో మనం జీవిస్తున్నామా? ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికో, ఇంకొకరిని కన్విన్స్ చేయడానికో, ఇంకొకరితో ఉండడానికో బలవంతంగా మనల్ని మనం చంపుకొని ఇంకొకరి కోసం మనం జీవిస్తున్నామా? సో ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఈ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి, రెయిన్బో కలర్స్ లాగా అన్ని కలర్స్, లైట్ షేడ్ నుంచి డార్కర్ షేడ్ వరకు మనకి రిప్రజెంట్ చేస్తుంది కార్డ్. సో లైఫ్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ కలర్, అవునా? మనకి ఒకటే కలర్ చూస్తూ ఉంటేనో లేకపోతే ఒకటే దీంట్లో ఉంటే లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం అన్నిటినీ చూస్తామో లేకపోతే అన్నిటినీ స్వయంగా మనం వెళ్ళి గమనించడం కానీ అనుభవించడం కానీ జరుగుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. ఎప్పుడన్నా కానీ కంటిన్యూస్గా మనం ఒకటే దీంట్లో ఉంటే ఏదో ఒక దగ్గర మనకి దానిపైన విరక్తి రావడమో, బోర్ కొట్టడమో ఇట్లా జరిగిపోతుంది. ఎందుకు? అది మొనాటనస్గా ఇట్ హ్యాస్ బికమ్ రొటీన్ లాగా. కానీ కొన్ని మనం రొటీన్గా చేయడం చాలా మంచిది. ఏది మనం రొటీన్గా చేయాలి, ఏది మనం రొటీన్గా చేయొద్దు అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. సో కొన్ని మనకి రొటీన్గా చేస్తే వర్కౌట్ అవ్వవు, కొన్ని రొటీన్గా చేస్తేనే వర్క్ అవుతుంది. ఎలాంటివి మనం రొటీన్గా చేయాలి? హెల్త్ మంచిగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, లేదు అంటే గ్రాటిట్యూడ్ అనే ఒక ప్రాక్టీస్ని స్టార్ట్ చేయాలి. ఎందుకు గ్రాటిట్యూడ్ అనేది మనం స్టార్ట్ చేయాలి అంటే, ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో ఉంటామో అంటే కృతజ్ఞతా భావంతో ఉంటామో మన బ్లెస్సింగ్స్ ఇంకా డబుల్ అవుతాయి. మనం థ్యాంక్ యూ అనే ఒక మ్యాజికల్ వర్డ్ని యూజ్ చేస్తున్నంత వరకు లైఫ్ చాలా స్మూత్గా, హ్యాపీగా, హెల్తీగా ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఒకరి దగ్గర నుంచి సహాయం తీసుకుంటాము, ఆ సహాయానికి కృతజ్ఞతలు చెప్పకపోగా మనం ఏంటంటే దాన్ని కించపరచడమో, దాన్ని చులకన చేసి చూడడమో మన అవసరం తీరిపోయిన తర్వాత. సో అందుకనే నేను అంటున్నాను, ఇక్కడ మన కోసం మనం జీవిస్తున్నామా, ఇతరుల కోసం మనం జీవిస్తున్నామా? మన కోసం మనం జీవిస్తున్నప్పుడు మన లైఫ్కి మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండొద్దు, మనం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, సో మనం ఏం చేస్తే మనకి అంటూ ఒక గుర్తింపు దక్కుతుంది, ఇవన్నీ మనం మన గురించి ఆలోచించుకుంటాం. మనం మన కోసం అసలు జీవించట్లేదు, మనం ఎవరి కోసమో జీవిస్తున్నాం. అరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి నచ్చాలంటే మనం ఏం చేయాలి, దీనిపైనే ఉంటుందన్నమాట లైఫ్ ఎప్పుడు కూడా. సో మీరు మీకోసం జీవిస్తున్నారా, లేదు మీరు ఇతరుల కోసం జీవిస్తున్నారా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఆరికల్ కార్డ్స్తోనే చూడాలనుకుంటున్నాను. లైఫ్ మీకోసం మీరు జీవిస్తే ఎలా ఉంటుంది, ఇతరుల కోసం మీరు జీవించినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు 2 కార్డ్స్ పెట్టి చూస్తాను. ఇతరుల కోసం మనం ఖచ్చితంగా జీవించాలి. ఎప్పుడు వాళ్ళు నిజంగా ఒక కష్టంలో ఉన్నప్పుడు మనకి చేతనయ్యి మనం సహాయం చేయగలిగినప్పుడు మనం వాళ్ళ కోసం సహాయం చేయడం కానీ, లేదు వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలనుకున్నప్పుడు దాంట్లో మన టచ్ కొంచెం యాడ్ చేసి వాళ్ళని కూడా నొప్పించకుండా తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అంటారు కదా. సో అట్లా మాదిర కొన్ని సిచ్యువేషన్స్ వస్తే వేర్ యూ కాంట్ రియలీ సే దట్ నో ఐ కాంట్ డూ ఆర్ నో ఐ వోంట్ డూ.
యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ యూ ఆర్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ, ఇట్ ఈస్ బెటర్ యూ కెన్ డూ. కానీ అది మనల్ని హర్ట్ చేస్తుంది, మనల్ని హార్మ్ చేస్తుంది, అయినా కానీ నేను దాన్ని చేయాలనుకునేది ఇట్స్ ఫూలిష్నెస్. మనం చూద్దాం ఇప్పుడు కొన్ని కార్డ్స్ తీసుకుందాం మనము. సో మనం మన కోసం జీవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది. ఓకే, మనకు ఒక కార్డ్ వచ్చింది, ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ అయితే కార్డ్ చూద్దాం. ఇల్యూజన్. ఒక భ్రమలోంచి మనం బయటికి పడాలి. సో భ్రమలోంచి మనం బయటికి పడి హంగర్, మన ఆకలిని తీర్చుకోవాలి, క్రియేటివిటీని పెంచుకోవాలి, మారాలి. డెత్ అంటే ఇక్కడ మార్పు, ట్రాన్స్ఫర్మేషన్, మారాలి. నమ్మకం పెరుగుతుంది, ఈ మార్పుతో నమ్మకం పెరుగుతుంది. ఎక్కడికి ఆగాలో తెలుస్తుంది, ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది, విశ్వాసం పెరుగుతుంది, పీస్ క్రియేట్ అవుతుంది, ప్రశాంతంగా బతకగలుగుతాము, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. బ్యూటిఫుల్. డిస్ట్రప్షన్. సో ఈ డిస్ట్రప్షన్ ఏదైతే ఉందో అంటే అసలు ఎట్లా వెళ్ళాలో మనకి అయోమయ స్థితి, గందరగోళ స్థితి, ఈ దారా ఆ దారా ఎట్టెళ్ళాలి, ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే మన కోసం మనం జీవించడం మొదలు పెడతామో మనం కొన్ని భ్రమల్లోంచి బయటపడతాం. అప్పటి వరకు ఒక ఇల్యూషనరీ స్టేట్లో ఉంటాం అన్నమాట. అంటే ఇట్లుంటే ఇట్లుంటుందేమో, ఇట్లా చేస్తేనే మనకి మంచి అవుతుందేమో, లేకపోతే ఇట్లా చేస్తేనే మనం వాళ్ళకి నచ్చుతామేమో, ఇలాంటివన్నీ కొన్ని భ్రమలు ఉంటాయి కదా. ఆ భ్రమల్లోంచి మనం బయటపడినప్పుడు మనకి నిజంగా ఏం కావాలి అనేది మనకు తెలుస్తుంది, మన ఆకలి విలువ మనకు తెలుస్తుంది అనమాట. ఐఎమ్ హంగ్రీ ఫర్ వర్క్ అంటారు. అంటే ఏంటి, నాకు పని చేయాలని ఉంది, నాకు ఆతృతగా ఉంది, నాకు ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలి. సో మీకు నిజంగానే వాట్ యు ఆర్ హంగ్రీ ఫర్, మీరు దేన్ని చేయాలనుకుంటున్నారు, మీకు నిజంగా ఏం కావాలి అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు ఏం కావాలో మీకు తెలుస్తుందో అప్పుడు మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, మీ ఆలోచన ధోరణి మారుతుంది, మీ ఆలోచన శక్తి పెరుగుతుంది, యూ బికమ్ వెరీ వెరీ క్రియేటివ్. సో అక్కడి నుంచి ఏంటంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మంచి మంచి ఆలోచనలు వస్తాయో అవి చీకటిని తరిమేస్తాయి అన్నమాట. అప్పటి వరకు ఎంప్టీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఎవరైతే ఖాళీగా ఉన్న బుర్ర దయాలు కొంప లాంటిదంట. సో అక్కడ ఆ నెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఖాళీ స్థలాల్లో కావచ్చు, ఖాళీ ఇళ్ళల్లో కావచ్చు, మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి చాలా శాంతి పూజ చేయాల్సి వస్తుంది. ఉప్పు ఎక్కువ జలిపిస్తారు. ఖాళీ జాగాలో మీరు ఇల్లు కట్టాలనుకుంటే అక్కడ ఉప్పు ఎక్కువ జల్లాల్సి వస్తుంది. ఎందుకు ఉప్పు ఎక్కువ జల్లుతారు ఇల్లు కట్టేదానికి ముందర? అది చాలా రోజులుగా అది ఇట్స్ అన్ ఎంప్టీ ల్యాండ్, అది ఖాళీ జాగా. ఎంప్టీ ప్లేస్ ఎప్పుడైనా కానీ చెడు శక్తులకి నివాసం అవుతుందన్నమాట. ఖాళీగా ఉన్న ఇల్లు అవ్వచ్చు, ఖాళీగా ఉన్న స్థలం అవ్వచ్చు, ఏదన్నా కానీ ఖాళీగా ఉండేది చెడు శక్తులకి నివాసం అవుతుంది. ఉప్పు ఏం చేస్తుంది, ఆ చెడునంతా అబ్జార్బ్ చేసేస్తుంది, తీసేసుకుంటుంది. కాబట్టి ఉప్పు చల్లిన దానివల్ల కానీ, ఉప్పు ఉంచుకునే దానివల్ల కానీ, అందుకని సాల్ట్ ఈజ్ అ వెరీ గుడ్ క్లెన్జింగ్ ఏజెంట్. ఈ నెగటివ్ ఎనర్జీస్ని అన్నింటినీ తీసేస్తుంది, ఈ ఈవిల్ ఐస్ని అన్నింటినీ తీసేస్తుంది, ఈ ఈవిల్ ఎనర్జీస్ని అన్నింటినీ తీసేస్తుంది. సో అలానే ఎప్పుడైతే మన ఆలోచన ధోరణి మారి మన క్రియేటివిటీ పెరుగుతుందో అక్కడ ఆ చెడు అంతమవుతుంది, ఆ డార్క్నెస్ వెళ్ళిపోతుంది లైఫ్ నుంచి. కొత్తగా మార్పులు వస్తున్నాయి. సో ఈ మార్పు రావడంతో మనపైన మనకి నమ్మకం పెరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం నమ్మి ఏదైనా చేసినప్పుడే, దాంట్లో మనం ఎక్సెల్ అయినప్పుడే, అంటే మనం దాంట్లో విజయం సాధించినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ఇప్పుడు నేను టారో చేస్తున్నాను, మీ టారో సక్సెస్ రేట్ ఏందండి అని అడుగుతారు ఎవరన్నా. లేకపోతే మీరు చెప్పింది ఎవరికైనా జరిగిందా? నా ఫ్రెండ్సే కావచ్చు, నా రిలేటివ్సే కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కావచ్చు. మీ నాన్నకి చెప్పినావా, లేకపోతే మీ హస్బెండ్కి చెప్పినావా, వాళ్ళకి నువ్వు చెప్పినట్టు జరిగినాయా? ఈ కార్డ్స్ ఇట్లా నిజంగానే కార్డ్స్ చెప్పినటువన్నీ మనకి జరుగుతాయా? టారో గురించి అవగాహన చాలా తక్కువ ఉన్నప్పుడు ఆస్ట్రాలజీ, పామ్ హిస్టరీ, న్యూమరాలజీ ఇవన్నీ చాలా బాగా బలంగా పాతుకుపోయినాయి.
సో చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కూడా వాటినే చూస్తూ పెరిగినాను, వాటినే వింటూ పెరిగినాను. టారో ఈజ్ ఎ కంప్లీట్లీ న్యూ సైన్స్. మనకి వెస్టర్నర్స్కి కాదు, మనకి ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ థింగ్. సో ఇది ఎక్కడం చాలా స్లోగా ఎక్కుతుంది, కానీ ఒక్కసారి వెన్ యూ ట్రస్ట్ అండ్ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తే ఎనీ డివైన్ టూల్, ఇది డివినేషన్, ఇది ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ టూల్. సో దీన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగినప్పుడు ఎస్ ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ అస్. మెరికల్స్ క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా. సో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్తో మన పైన నమ్మకం ఏర్పడుతుంది. సో మన సెల్ఫ్ లవ్ కావచ్చు, మనం చేస్తున్న దానిపైన కావచ్చు, మనకి ఇంకా పట్టు పెరుగుతుంది. పట్టు పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకి నమ్మడం మొదలు పెడతాము. ఆ కాన్ఫిడెన్స్ మనల్ని ఇంకొంచెం ముందరకు తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ మనల్ని మనం నమ్మడం మొదలు పెడతామో, మనకి బెటర్ రిజల్ట్స్ రావడం మొదలవుతాయో, అప్పుడు ఏంటంటే మనం ఇంకొంచెం జోష్తో ముందరికి వెళ్తాం. అప్పుడు మనం ఇంకా ఆగేది ఎక్కడ ఉండదు, ఈ రెడ్ సిగ్నల్ ఎక్కడ ఉండదు. సో యూ విల్ నాట్ స్టాప్ ఎనీవేర్. ఈ ఇల్యూషన్స్కి ఒక స్టాప్ పెట్టినారనమాట. ఈ హంగర్ ఏదైతే ఉందో, హంగ్రీ టు డూ సంథింగ్, అక్కడి నుంచి నమ్మకం పెరుగుతుంది. సో ఇక్కడ ఈ ట్రస్ట్ నుంచి ఏమి ఆగిపోయింది, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నేను ఇంకొకరి పైన డిపెండెంట్ని, వాళ్ళ లేకపోతే నేనేం చేసుకోగలుగుతాను, వాళ్ళ వల్లనే నేను ఇలా ఉన్నాను, వాళ్ళు నా పాలిట దైవం. నో డౌట్ మనకి ఎవరైనా హెల్ప్ చేసినట్టే ఖచ్చితంగా వాళ్ళు మన పాలిట దైవాలే. కానీ అది ఎక్కడి వరకు, కృతజ్ఞతాభావం కూడా మనం చూపిస్తున్నాము. ఈ కృతజ్ఞతాభావంతో మనం ఇంకా ఎక్కువ లాయల్గా సరెండర్ అయిపోతున్నాం వాళ్ళకి. కానీ ప్రతిదానికి ఒక గీత అంటూ ఉంటుంది, ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుందన్నమాట. బియాండ్ దట్ వెళ్ళిపోయినామనుకోండి, అది వికటిస్తుందన్నమాట. సో ఆగండి, ఆగి పుంజుకోండి. ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ యువర్ ఇంట్యూషన్, ఫెయిత్ ఇన్ వాట్ యు ఆర్ హంగ్రీ ఫర్. మీరు దేన్నైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో, దేన్నైతే చేయాలనుకుంటున్నారో దానిపైన నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే దానిపైన నమ్మకం పెరుగుతుందో ఇమ్మీడియట్గా లైఫ్లోకి ఏమొస్తుంది, పీస్ వస్తుంది. మీ పైన మీకు నమ్మకం పెరుగుతుంది, మీరు చేస్తున్న దానిపైన మీకు నమ్మకం పెరుగుతుంది, మీ క్రియేటివ్ మైండ్ అనేది షుప్ అని చెప్పి వెలుగుతుంది, మీకు మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి. తద్వారా లైఫ్లో ఇంతకు ముందున్న అలజడి, ఈ అలజడి ఎందుకు క్రియేట్ అయింది, ఇల్యూషన్స్ వల్ల క్రియేట్ అయింది, ఈ డిస్ట్రప్షన్ వల్ల క్రియేట్ అయింది. సో ఏదైతే అలజడి క్రియేట్ అయిందో, ఇలా జరిగిన దానివల్ల, లైఫ్ని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే దానివల్ల శాంతితో అది దానికి ఒక ఫుల్ స్టాప్ పడిందనమాట. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, సెల్ఫ్ రిఫ్లెక్షన్ కావచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ ఇట్లా బూస్ట్ అవుతాయి. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా ఉంటామో అప్పుడు లేని ఎనర్జీ కూడా మనకు వస్తుందన్నమాట, శక్తి. దట్స్ ద ట్రూ పవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఇక్కడ రెడ్ కార్డ్ ఉంది, ఇక్కడ రెడ్ కార్డ్ ఉంది. ఇక్కడ రెడ్ కార్డ్కి ఆగండి, ఇట్స్ డేంజరస్, డోంట్ గో అహెడ్, స్టాప్. ఇక్కడ రెడ్ కార్డు ఎనర్జీ వస్తుంది, రైట్ వేలో ఛానల్ చేసుకొని ముందరికి వెళ్ళండి. ఇక్కడ ఇల్యూషన్స్కి స్టాప్, ట్రస్ట్కి ఎనర్జీ. నమ్మిన దానిపైన మీ ఎనర్జీని మొత్తం ఇన్వెస్ట్ చేసి మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేసి చూపించి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎవరి కోసమో మనం జీవించట్లేదు, మన కోసం మనం జీవిస్తున్నాము. మనం ఒకరిగానే వస్తాము, ఒకరిగానే వెళ్ళిపోతాము. ఎవరు మనతో పాటు రావట్లేదు, ఎవరు మనతో పాటు వెళ్ళిపోరు. సో మనం వచ్చిన దానికి మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండి మనం ఈ లోకం నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు ప్లాన్. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు కదా. ద మ్యాజిక్ అనే ఒక బుక్ ఉంది, ద సీక్రెట్ రాసిన ఆథరే ద మ్యాజిక్ అనే బుక్ కూడా రాశారు. దాంట్లో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. సో డే 1 ప్రాక్టీస్ నువ్వు ఏం చేస్తావంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ గురించి చేస్తారనమాట. ఈ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు చెప్తారు 10 బ్లెస్సింగ్స్ మీరు నిజాయితీగా మీరు వేర్ యూ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. రోజు మనం ఎట్లయితే హెల్త్ బాగుండాలని చెప్పి మనము ఎక్సర్సైజ్ చేస్తామో అట్లనే రోజు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి. సో రోజు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, కృతజ్ఞతా భావం చూపిస్తున్నప్పుడు అనమాట, వాళ్ళు ఎలా ఉన్నా కానీ
మనకి వాళ్ళల్లో మంచిగా అనిపిస్తుంది. మనం ఏంటంటే ఆ మంచినే చూడడం మొదలు పెడతాం అనమాట. ఎప్పుడైతే మనం మంచిని చూడడం మొదలు పెడతామో మనలో పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయో మనం ఏం స్టార్ట్ చేసినా కానీ శంకించం దాన్ని. అరే ఇట్లా అవుతుందేమో, ఆ భయాలన్నీ మనల్ని వీడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ భయాలు ఇలాంటి ఇల్యూషన్స్ అన్నీ వెళ్ళిపోతాయో అక్కడి నుంచి మనం మళ్ళీ శక్తిని గుంజుకుంటాం. ఆ శక్తిని గుంజుకొని మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, నాకు ఇలాంటి ఒక మంచి లైఫ్ని ఇచ్చినావు. నిజం చెప్పాలంటే వాట్ ఈజ్ రియల్ వెల్త్ ఇన్ లైఫ్, నిజమైన సంపద ఏంది? ఆరోగ్యం నిజమైన సంపద. సో ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈజ్ కీపింగ్ మీ అలైవ్ అనేది ఒక అఫర్మేషన్. మన ఆరోగ్యం మంచిగా ఉంది కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. ఆరోగ్యం మంచిగా లేకపోతే జీవించి ఉండి కూడా చనిపోయిన వాళ్ళమే కదా. దట్ మనం ఏదైనా చేయాలనుకుంటే చేయలేము, ఆరోగ్యం సహకరించదు కాబట్టి వన్ థింగ్ యూ హ్యావ్ టు బి రియలీ హ్యాపీ ఫర్ అండ్ బ్లెస్డ్ అనేది ఏమన్నా ఉంది అంటే అది మంచి ఆరోగ్యం. ఆ మంచి ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మన మైండ్ మంచిగా పనిచేసి ఇట్లాంటి ఇల్యూషన్స్ నుంచి మనం బయటపడతామో, ఎప్పుడైతే మనం నెగటివ్ థాట్స్ ఈ గందరగోళం నుంచి బయటపడతామో అప్పుడు మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, మంచి వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. అప్పుడు మనం లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళేమవుతున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని మనం ఇతరుల కోసం బతకాలా? లేదు, మన లైఫ్ని మనం చాలా అందంగా చూసుకుంటూ ఏది ఎలా పోయినా నాకు సంబంధం లేదు, నేను ఎలా ఉన్నాను అనుకొని మన లైఫ్ని మనల్ని మనం చూసుకోవాలా. ఎప్పుడైతే మనం మన గురించి ఆలోచించి మనం మంచిగా ఉండి మనం చేసేది మంచి అయితే ఖచ్చితంగా మనం ఇచ్చే మంచి, మనం చేసే ఆలోచన అది మనకు తిరిగి వస్తుంది. వాట్ ఎవర్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, వాట్ ఎవర్ యూ గెట్ ఇట్ బ్యాక్. సో ఇవన్నీ మనం చిన్నగున్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా. ఏదైతే నువ్వు ఇస్తున్నావో అది నువ్వు తిరిగి పొందుతావు. సో మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం పొందుతున్నాం, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను టారో కార్డ్స్ చూసి చెప్తాను. ఫైల్ నెంబర్ 1. ఇప్పటికైనా కానీ లైఫ్ పైన ఒక క్లారిటీ తెచ్చుకొని మీకు ఏది నిజంగా కావాలి అనేది తెలుసుకొని దానిపైన పని చేయడం మొదలు పెట్టండి. అప్పుడు లేజీ ఎనర్జీస్ కానీ, ఈ బద్ధకం కానీ, ఈ అనవసరమైన ఆలోచనలు కానీ, అనవసరమైన వాటిపైన మీరు పెడుతున్న దృష్టి కానీ ఇవన్నీ వెళ్ళిపోయి మీకు మీ పైన నమ్మకం ఏర్పడడం కాకుండా మీరు ఏదైతే చేయాలో దానిపైన క్లారిటీ వచ్చినప్పుడు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు మీలో ఆ విశ్వాసం పెరుగుతుంది, ప్రశాంతత దరిచేరుతుంది. తద్వారా మీ లోపలున్న ఆత్మ సౌందర్యంతో పాటి శక్తి పెరుగుతుంది. ఈ శక్తి పెరగడంతో మీ ఎనర్జీ కూడా రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ రెట్టింపు అవుతుందో అప్పుడు మనం చేసే వాటిల్లో మనం అసలు వెనక్కి తిరగకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచే క్లారిటీ మొదలవుతుంది. బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్ చూసారా? ధైర్యంగా మీరు అనుకునే దాన్ని మీరు చేయడం మొదలు పెట్టండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఎప్పుడైతే మనలో ఆ పవర్ పెరుగుతూ ఉంటుందో మనం ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నమాట. కాబట్టి అహంభావం కానీ అహంకారం కానీ ఇవేమి ఉండకూడదు. సో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నా కానీ మీ లైఫ్లో అహంకారం కానీ అహంభావం చూపిస్తూ మిమ్మల్ని ఏదో కట్టడి చేయాలనుకో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. సున్నితంగానే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి, తప్పేం లేదు. నైట్ ఆఫ్ సోర్డ్స్, యు ఆర్ వెరీ అంబిషియస్. సో చేజ్ యువర్ డ్రీమ్ అంటున్నారనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వాటి కోసం మీరు ఎక్కువ పని చేయండి. వాటిపైన మీరు ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. ఎవరి కోసమో కాదు, మీకోసం. మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి పుస్తకాలన్నీ చుట్టుపక్కల పెట్టుకొని కూర్చొని ఉంది. మేబీ ఆ అమ్మాయి దేనిపైన రీసెర్చ్ చేస్తూ నిండొచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ నిండొచ్చు, లేకపోతే పుస్తకాలు ఏమైనా రాస్తూ నిండొచ్చు. సో ఆ అమ్మాయి ఆ జ్ఞానం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎప్పుడైనా మనం దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో మనం నిష్ణార్థులం అవుతాం.
సో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా చాలా మంచిది కదా. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ అంబిషియస్. చేజ్ యువర్ ఓన్ డ్రీమ్స్, నాట్ అదర్స్. 3 of Swords. ఇట్స్ ఓకే టు క్రై ఎట్ టైమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ లైబ్రరీ అని ఉంది. సో మేబీ కొంతమంది లైబ్రరీకి వెళ్ళి నిజంగానే మీకు నచ్చిన పుస్తకాలు ఏమైనా తెచ్చుకొని వాటిని చదవాల్సిన టైం అయితే వచ్చిందేమో. మన మెంటాలిటీకి మనకి ఏం మ్యాచ్ అవుతుంది, మనం దేంట్లో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి. సో అలాంటివి స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది. నాతో కూడా ఎప్పుడూ ఒక పుస్తకం ఉండేలాగా నేను చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ రియలీ స్టార్టెడ్ డూయింగ్ దాట్. ఇంతకుముందు ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎ బుక్ అండ్ దాని ఎసెన్స్ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఏదో చదివినామా అంటే చదివినామన్నట్లు కాకుండా అది అసలుకి ఏం చెప్పాలనుకుంటుంది. ఎవరో ఎక్కడో కూర్చొని చాలా క్రియేటివ్గా వాళ్ళ ఆలోచనలన్నింటినీ మంచి అక్షరాల రూపంలో పొందుపరిచిన ఒక అందమైన పుస్తకం మనం తీసి చదువుతున్నప్పుడు అది వాళ్ళకి ఎంతైతే ఆ ప్యాషన్, లైక్ అంటే వాళ్ళ లోపల నుంచి ఎంత తపనతో అయితే వాళ్ళ అక్షరాలని పొందుపరిచినారో దాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎంతవరకు మన లోపల ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలాంటి ఫీలింగ్స్ మనకు లోపల నుంచి వస్తున్నాయి, మనం దాన్ని ఎలా చూస్తున్నాం చదువుతున్నప్పుడు కావచ్చు, ఆ పుస్తకం మనకి ఎలాంటి అనుభూతినిస్తుంది. సో లైఫ్ కూడా అంతే. దేవుడు మనల్ని ఎంత క్రియేటివ్గా మనల్ని చేసి మనల్ని భూమిపైకి పంపించారు. మనలో అసలుకి ఏముంది, మనకి ఏం కావాలి, మనం ఎంతవరకు మనల్ని మనం అర్థం చేసుకున్నాం. ఇతరులను అర్థం చేసుకోవడం పక్కన పెట్టేద్దాం. మనం ఎంతవరకు అర్థమైనాం, మనల్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మనలో ఉన్న ఈ అందాన్ని మనం ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసినాం. లోపల ఎక్కడో ఒక గుండె ఉందంట, ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుందంట, ఆ గుండె ఇతర భాగాలకి అన్నిటికీ రక్తాన్ని పంపిస్తుందంట. మళ్ళా ఆ రక్తం పంపించేటప్పుడు దాంట్లోంచి ఎనర్జీ పోతుంది ప్రతి ఆర్గన్కి. మళ్ళీ ఆర్గన్స్ నుంచి అంతా మళ్ళీ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. ఎందుకు కలెక్ట్ చేస్తుంది? ఇచ్చిన ఎనర్జీ అయిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని రీఎనర్జైజ్ చేసి మళ్ళీ తిప్పి పంపిస్తుంది. అరే ఎంత బ్యూటిఫుల్ మెకానిజం మన బ్రెయిన్ ఉంది. మన బ్రెయిన్ అసలుకి ఎంత అద్భుతం. అసలు కంప్యూటర్స్ అవన్నీ ఇప్పుడు వచ్చినాయి, అవన్నీ మనం ఇన్వెంట్ చేసినట్టువే. అంటే మనం ఇన్వెంట్ చేసిన పరిజ్ఞానానికే అంత పవర్ ఉన్నప్పుడు ఇన్వెంట్ చేసిన మన బుర్రకి ఇంకెంత పవర్ ఉంది, అలా మీకు ఇంకెంత పవర్ ఉంది. మనం ఇంకొకరి చేతుల్లో కీలుబొమ్మ అవ్వాలా, లేకపోతే మన లైఫ్కి నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు మన లైఫ్ని మనం అందంగా ముందరికి తీసుకొని వెళ్ళాలా? ఎవరో నన్ను ఇష్టపడట్లేదని, లేకపోతే ఎవరో నన్ను కాదన్నారని చెప్పి లైఫ్ ఇక్కడికి ఆగిపోతుందా? లేకపోతే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ మన అమూల్యమైన సమయాన్ని మనం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాం? వెళ్ళిపోయిన వాళ్ళేమో వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న మీ పరిస్థితి ఏంటి? వాళ్ళ జ్ఞాపకాల్లో మేము మిగిలిపోయినామంటే అట్లనే మిగిలిపోతారు లాస్ట్ వరకు, ఏమీ ఎదుగు పొదుగు లేకుండా. ఎందుకు వచ్చినట్లు, ఎందుకు పోతున్నట్లు? వచ్చిన దానికి వెళ్తున్న దానికి ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. ఏదో పర్పస్ పైనే ఈ జన్మ తీసుకొని భూమిపైకి వచ్చినాం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని పోవాలి కదా. కాబట్టి ఇట్స్ ఓకే టు క్రై. ఎవరన్నా మీ మనసుని గాయపరచునింటే పర్వాలేదు. ఎప్పుడైతే పడతామో అప్పుడే మనం తెలుసుకుంటాము ఎలా లేయాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనలో ఎంత శక్తి ఉంది. అప్పుడే మనకు తెలుస్తుంది మనకు అసలు ఏం కావాలి, మనం నమ్మిన వాళ్ళు నిజంగానే మనకి కావాలా వద్దా, వాళ్ళకి అర్హత ఉందా మనతో ఉండడానికి లేదా అనేది అప్పుడే తెలుస్తుంది. పడినప్పుడే లోతు విలువ తెలుస్తుంది, లేచేటప్పుడే ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఆ పడిన బంతి లేచినప్పుడు, ఆ కష్టం విలువ తెలిసి లేచినప్పుడు ఆ వస్తున్న ఆనందం, అంటే నేను ఇంత గట్టిగా నాకు దెబ్బ తగిలినా కానీ నేను లేచి నేను మళ్ళా నడవగలుగుతున్నాను అన్నప్పుడు వస్తున్న ఆనందం కానీ కాన్ఫిడెన్స్ కానీ అసలు ఎన్ని వాటికి సమానం. లైక్ అంటే యూ కాంట్ ఈవెన్ మెజర్ ద హ్యాపీనెస్ దట్ యూ గెట్ వన్స్ యూ ఫాల్ అండ్ రైజ్ లైక్ ద ఫినిక్స్. సో ఏదైనా కష్టం వస్తే
కష్టంలో అక్కడే ఉండిపోకండి. ఆ కష్టాన్ని ఎలా మనం తప్పించుకొని బయటికి పడాలి అనే దాని గురించి ఆలోచించండి. ఆ కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు వచ్చే ఆనందం కానీ గర్వం కానీ అది మాటల్లో చెప్పలేం. నేనైతే వర్ణించలేను. అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ వాన్స్. రీప్లేస్ యువర్ సెల్ఫ్ డౌట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటినైతే మట్టుకు మీరు ఇంకా సంపూర్ణంగా వాటిని తొలగించండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఏదైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో, మీరు ఎప్పుడైతే లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, అప్రస్తుతం మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, ప్రజెంటబుల్గా ఉన్నారా లేదా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు బాగా రెడీ అయినప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్, ఒక ఏమీ లేని సింపుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మన ముఖం ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ మైండ్. సో మనం ఎంత రెడీ అయినా కానీ అదే కాన్ఫిడెన్స్ క్యారీ చేయాలి, రెడీ కాకపోయినా కానీ అదే కాన్ఫిడెన్స్ క్యారీ చేయాలి. ఎప్పుడైతే మీలో ఆ కాన్ఫిడెన్స్ కొట్టినట్టు కనిపిస్తుందో ఎదుటి వాళ్ళు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దట్ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. వీళ్ళని మనం ఏం చేసి కూడా వీళ్ళని కిందకి లాగలేము. ఈ కాలంలో ఒకరిని లాగి వాళ్ళ స్థానంలో ఇంకొకరికి వెళ్ళి కూర్చోవాలనే ఆలోచిస్తారు. ఒకరు మంచి అవ్వాలంటే ఇంకొకరు చెడ్డ అవ్వాలి. సో మీరు మంచి అవ్వాలంటే నేను చెడ్డ అవ్వాలి, లేకపోతే నేను మంచి అవ్వాలంటే మీరు చెడ్డ అవ్వాలి. సో దీనిపైనే బిల్డింగ్స్ కడుతున్నారనమాట. అలాంటి ప్రపంచంలో మనం ఎలా ఉంటే మనం ఇక్కడ బతకగలుగుతాం, మనం ఎలా ఉంటే మనకంటూ మనకు ఒక గుర్తింపు వస్తుంది. నలుగురిలో నారాయణ అనుకొని గుంపులో గోవింద అనుకొని వెళ్ళిపోతున్నామా, లేదు ఆ గుంపులో ఒకరు అని నిలబడుతున్నామా? ఇట్స్ అప్ టు యూ. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి 10 of Wands వచ్చింది. వై మేక్ థింగ్స్ సో మచ్ మోర్ డిఫికల్ట్ దాన్ దే నీడ్ టు బీ. ఎందుకు మనం ఒక కష్టం ఉంది, అది చిన్న కష్టమే, కానీ దాన్ని భూతద్దంలో చూసి అది చాలా పెద్ద కష్టం అనుకొని దాని గురించి బాధపడి దాని గురించి ఆలోచించి దాన్ని భూతద్దంలో చూడడం ఆపేసేయండి. ఎప్పుడైతే భూతద్దంలో చూడడం ఆపేస్తారో అప్పుడు ఏంటంటే దాన్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్, ఎగ్జాక్ట్గా దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి మీ లైఫ్ నుంచి అనేది మీకు తెలుస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ పీపుల్ దాన్ యూ థింక్. మీకు తెలియదు మీలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, మీకు తెలియదు మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, మీకు తెలియదు మీరు ఎంత అంబిషియసో, మీకు తెలీదు మీరు ఎంత ఫైటరో. మిమ్మల్ని ముక్కలుగా మీ మనసుని పగలగొట్టినా కానీ మీకు ఎంత ధైర్యం ఉందంటే మళ్ళీ ఆ పగిలిపోయిన ముక్కలన్నింటినీ తీసుకొని వచ్చి మళ్ళీ మీరు పేర్చుకోగలుగుతారు మీ హార్ట్ని. మీలో అంత శక్తి ఉంది. సో మీ తెలివితేటలతో మీరు మంచిగా మీ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం, మీరు మీకోసం బతుకుతున్నారా లేకపోతే ఇతరుల కోసం బతుకుతున్నారా అనేది. సో మన కోసం మనం బతుకుతున్నప్పుడు మనమే రాజు, మనం ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటాం. ఇతరుల కోసం మనం బతుకుతున్నప్పుడు మన కంఫర్ట్స్ని ఇతరులకి దానం చేయాలి, వాళ్ళ కోసం మనం సాక్రిఫైసులు చేయాలి, వాళ్ళ కోసం మన దగ్గర లేనిది తీసుకొని వచ్చి పెట్టాలి, లేకపోతే వాళ్ళ కోసం మనం కాందాన్ని మనం చూపించాలి. సో ఇలా చాలా సాక్రిఫైసెస్ చేయాలి. ఈ గందరగోళంలో మనం ఏంది అనేది లాస్ట్కి మనం కనిపించం, వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సో మీరు మీకోసం జీవిస్తున్నారా లేకపోతే ఇతరుల కోసం జీవిస్తున్నారా అనేది మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ కోసం జీవిస్తున్నారా, ఇతరుల కోసం జీవిస్తున్నారా? బ్యూటిఫుల్. మిస్టరీ. గుడ్. Fear, sweetness, determination, sadness, happiness, frustration, surrender, flow, protection. బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్లో ఇంట్యూషన్ ఉంది. మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిండొచ్చు.
పర్వాలేదు, ఇట్స్ ఓకే దట్ నేను నాలాగా ఇట్లానే ఉండాలా, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినాలా, లేకపోతే వాళ్ళు చెప్తున్నది కరెక్టేనా, నేనేమన్నా వాళ్ళ మాట వినకుండా నా ప్రకారం నేను చేస్తున్నప్పుడు నేనేమన్నా తప్పు చేస్తున్నానా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒక జర్నీలో ఉన్నారు, మీరు ఒక ప్రాణంలో ఉన్నారు. ఈ జర్నీ ఏంటంటే ఎన్లైటన్మెంట్కి. సో యంగ్ సోల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. ఓల్డ్ సోల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా జన్మలు చూసి వచ్చింటారు కాబట్టి వాళ్ళు చాలా కథలు, వాళ్ళు అంటే ఇన్ని లైఫ్ టైమ్స్లో వాళ్ళు చాలా చూసి నింటారు కదా, కాబట్టి వాళ్ళకి ఒకలాంటి జ్ఞానం ఉంటుంది. సో ఈ జ్ఞానం ఉన్న దానివల్ల వాళ్ళు ఏంటంటే కొత్తగా వాళ్ళు ఏది చేసేది ఉండదు, ఉన్నదాన్నే వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ కొత్త సోల్స్ ఏంటంటే ఏదో చేయాలని ఆతృత ఉంటుంది. యంగ్ బ్లడ్ అంటాం కదా, ఉడుకు రక్తం కదా, ఏదో చేయాలి, ఏదో సాధించాలనేది ఉంటుంది కదా. సో వీళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ స్టిల్ ఇన్ దట్ బ్లాక్, ఆ స్పేస్లో లేరు. ఏ స్పేస్లో ఏది వచ్చినా కానీ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో కానీ లేదు, ఆ పూర్తి జ్ఞానం అనేది ఉండదన్నమాట. ఆ పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే మనం వచ్చినాం కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజ్డ్ మిస్టీరియస్ స్టేట్లో ఉంటాం అనమాట. మన ఇంట్యూషన్ మనల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుందా, మనం మనల్ని నమ్మాలా, లేకపోతే మనకి ఎవరో చెప్తున్నారు వాళ్ళని మనం నమ్మాలా, ఈరోజు వీళ్ళు ఒక మాట చెప్పినారు, వీళ్ళు కరెక్టా, వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ప్రతిదీ చాలా మిస్టీరియస్గా కనిపించవచ్చు. ఎప్పుడైతే మనకి ఏదన్నా కొంచెం మిస్టీరియస్గా కనిపిస్తుందో వెంటనే మనకేమొస్తుంది, భయం వస్తుంది. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటాం కదా, అది దాని గురించి మనకు కంప్లీట్గా అవగాహన లేదు, దాని గురించి మనకు కంప్లీట్గా తెలీదు. అప్పుడు మనం వెంటనే ఏమవుతాము, మనం ఒక డబ్బాలోకి వెళ్ళిపోతాం అన్నమాట, మనల్ని మనం కాపాడుకోవడానికి భయంతో. సో ఈ భయం ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం భయపడతామో అక్కడి నుంచి మనం ఇంకొక దానికి బానిసలం అవుతాం అన్నమాట. ఈ భయం వల్ల మనం ఇంకొకరు చెప్పిన మాట వినడము, లేకపోతే ఈ భయం వల్ల మనం అనుకునింది మనం చేయలేకపోతాం అన్నమాట. ఈ భయం దేనివల్లైనా అవ్వచ్చు. మనుషుల్ని కోల్పోతామేమో అన్న భయం నిండొచ్చు, చీకటి అంటే భయం నిండొచ్చు, ఎగ్జామ్స్ అంటే భయం నిండొచ్చు, ఎవరితో అన్న మాట్లాడాలంటే భయం నిండొచ్చు, సరైన విధంలో మనం మాట్లాడగలుగుతామా లేదా, మన కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నాయా లేదా, లాంగ్వేజ్ భయం అయి ఉండొచ్చు, లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల వచ్చిన భయం కావచ్చు, కొత్త ప్రదేశాల వల్ల భయం కావచ్చు, కొత్త మనుషుల వల్ల భయం కావచ్చు. సో ఈ భయం అనేది వివిధ రకాల్లో ఉంటుందన్నమాట. లేకపోతే ఎవరన్నా మనతో గట్టిగా మాట్లాడితేనో, మనల్ని ఏమన్నా అంటారేమో అన్న భయం కావచ్చు. ఇట్లా చాలా రకాలైన భయాలు అనేది మనల్ని ఆవగిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక మిస్టీరియస్ స్టేట్లో ఉన్నాము, దట్ ఏది నమ్మాలి, ఏది నమ్మద్దు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అనే దాంట్లో. దానికి తోడు భయం. కానీ యు ఆర్ వెరీ స్వీట్ పర్సన్, యు ఆర్ స్వీట్ హార్ట్స్, సెన్సిటివ్ ప్యూర్ సోల్స్ అనమాట, యంగ్ సోల్స్ చెప్తున్నా కదా అదే. సో ఇక్కడ ఏంటంటే భయం ఉంది కానీ పట్టుదల కూడా ఉంది. ఇక్కడ స్వీట్నెస్కి పక్కన భయం ఉంది, ఈ పక్కన డిటర్మినేషన్ ఉంది, ఇక్కడ పట్టుదల ఉంది. పట్టుదల దేనికి, దేన్నైనా కానీ నేను సాధించి చూపించాలి, దేన్నైనా నేను నిరూపించుకొని చూపించాలి, నేను ఆ టాప్ పొజిషన్ని హిట్ చేయాలి, ఎలా అయినా కానీ ఐ హ్యావ్ టు బీ ఆన్ ది టాప్ ఆఫ్ ది పినికల్. ఈ పినాకిల్ ఏదైతే ఉందో, ఈ టిప్ ఆఫ్ ద హిల్ కావచ్చు, మౌంటైన్ కావచ్చు, ఏదైతే ఉందో నేను అక్కడ ఉండాలి. అందరూ ఒక దారిలో పోతా అంటే నేను ఒక దారిలో పోయి నాకు ఒక గుర్తింపు అనేది దక్కించుకోవాలి అనేది చాలా కోరిక ఉందన్నమాట. సో ఈ కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ భయాన్ని అధిగమించినప్పుడు దీన్ని మీరు పొందగలుగుతారు. ఈ భయాన్ని అధిగమించి దీన్ని పొందినప్పుడు మీకు సంతోషం వస్తుంది. ఈ భయంలో కూరుకొని పోయి దీన్ని పొందలేనప్పుడు మీకు దుఃఖం వస్తుంది. సో ఇక్కడ దుఃఖించాలా, సంతోషించాలా? సంతోషించాలంటే ఈ భయాన్ని అధిగమించాలి. ఈ పట్టుదలతో సంతోషాన్ని పొందుతారు. ఈ భయం ఉన్నప్పుడు దుఃఖిస్తున్నారు. దుఃఖించడమే కాదు, ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ సంతోషం తర్వాత ఏమొస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మిస్టరీ బాక్స్ 2 ఉన్నాయి. సో ఈ 2 మిస్టరీ బాక్స్ నుంచి ఇప్పుడు ఒకటే బాక్స్ మిగిలింది. ఇంకో దాంట్లో హోల్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంది. సో యూఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, దీంట్లో ఏముందో తెలియట్లా. ఇదేమంటే ఇది ఒక స్వరంగం ఉంది, ఈ స్వరంగంలోకి వెళ్తే ఏమొస్తుందో అర్థం అవ్వట్లా. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి ఎప్పుడైతే మనం అనుకున్నట్లు జరగదో,
ఎప్పుడైతే ఎవరైనా మనల్ని ఎదిరించడమో, మనల్ని అవమానించడమో, లేకపోతే మనం ఎవరికోసమన్నా చాలా చేసినప్పుడు వాళ్ళు దాన్ని గమనించకుండా మనల్ని పక్కకు పెట్టేసినప్పుడు, దట్ టర్నింగ్ బ్లైండ్ టువర్డ్స్ అస్ అంటారు కదా. అంటే వాళ్ళు అసలు నేను అక్కడ ఉన్నా కానీ నేను ఉన్నట్లే కాదు, నన్ను అసలు గమనించుకోరు, నన్ను పట్టించుకోకుండా నన్ను అవమానించినారు. ఇలాంటివన్నీ ఫ్రస్ట్రేషన్స్ అనమాట. చిన్న చిన్న వాటికి కూడా ఒక్కొక్కసారి మనం ఎంత ఫ్రస్ట్రేట్ అవుతామంటే మన ఫ్రస్ట్రేషన్తో ఎదుటి వాళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. వాళ్ళకి అసలు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లే. కేర్ నాట్ లాగా మనం ఎవరి కోసం బతుకుతున్నాం, మనం మన కోసం బతుకుతున్నాం, ఎదుటి వాళ్ళ కోసం మనం బతకట్లేదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని కావాలనే బాధ పెట్టాలనే చేసి ఉండొచ్చు. మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో మనం దాన్ని అప్రూవ్ చేస్తున్నాం. ఎస్, నువ్వు విన్ అయినావు, నువ్వు నన్ను బాధ పెట్టాలనుకున్నావు, నువ్వు నన్ను బాధ పెట్టినావు, నేను బాధపడుతున్నాను. ఎదుటోడికి అదే స్ట్రెంగ్త్ అవుతుంది. నేను బాధ పెట్టాలనుకున్నాను, నేను సక్సెస్ఫుల్గా బాధ పెట్టినాను, నేను సక్సెస్. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారో. ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్ అసలుకి? దేనికోసం ఫ్రస్ట్రేట్ అవ్వాలి? మనం ఒక జర్నీలో ఉన్నాం, మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో చాలా ఆటుపోట్లు అనేవి ఉంటాయి. ఏది అడ్డు రాకుండా స్మూత్ జర్నీ అనేది ఎవరికీ ఉండదు. రోజా పువ్వుని మనం పట్టుకోవాలన్నా కానీ కింద చాలా ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళను అధిగమిస్తేనే ఆ రోజా పువ్వుని మనం దక్కించుకోగలుగుతాం. లైఫ్ కూడా అంతే. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటుంది, నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీ లైఫ్లో కూడా అన్నీ ఏమంటారు, ఉగాది పచ్చళ్ళలాగా అన్నీ ఉన్నాయి మంచిగా. కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దట్ నేను ఒకటే లైఫ్లో నేను ఇన్ని తెలుసుకోగలుగుతున్నాను, ఇంతమందిని కలవగలుగుతున్నాను, ఇంతమందిని కలిసి ఇంతమంది గురించి నేను తెలుసుకున్నా కానీ నేను నాలాగే ఉంటున్నాను. నా ఐడెంటిటీని నేను కోల్పోవట్లేదు, నా ఉనికిని నేను కోల్పోవట్లేదు. నేనంటూ ఏదో నేను అలానే ఉన్నాను. యు ఆర్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. మనం మనలాగే ఉండాలి. ఈరోజు ఒకటి ట్రెండ్ అవ్వచ్చు, రేపు అది అసలు ట్రెండింగ్లోనే ఉండదు. మనకు నచ్చినట్లు మనం చేస్తూ వెళ్తున్నప్పుడు ఏదో ఒక రోజు మనం చేసింది కూడా ట్రెండ్ అవ్వచ్చు. ఏదో ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా గురించే చెప్తాను. ఈ ఫ్రస్ట్రేషన్, ఫియర్, మిస్టరీ, స్వీట్నెస్, డిటర్మినేషన్, హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ కూడా నాకు కూడా సరెండర్, ఫ్లో, ప్రొటెక్షన్, ఇంట్యూషన్ ఇవన్నీ నాకు కూడా వర్తిస్తాయి నిజం చెప్పాలంటే. ఎలా అంటే ఇప్పుడు నేను గుడ్డి గుర్రం లాగా నాకు నచ్చిన టాపిక్స్ని నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటా. యూట్యూబ్ రికమెండేషన్స్లో కానీ నాకు అసలు ఆ యూట్యూబ్ లాంగ్వేజ్ అర్థం కాదు అసలుకి. సో దాంట్లో అసలు ఏమి ఉండవు మనవి. ఎందుకు ఉండవు అంటే ఈ సర్చ్ వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే ట్రెండింగ్ అవుతుందో దాన్ని మనం చేయట్లేదు కదా. మనకు నచ్చింది, మనకి తెలిసింది, లేకపోతే నేను ఏదైతే లైఫ్ని చూస్తున్నానో అది ఇంకొక 10 మందికి చూపించాలనుకో నా ఆతృత, నా తాపత్రయంతో నేను ఒకలాగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాను. ఎవరిని ఏమైనా చెప్పినా కానీ నో నాకు అది నా వల్ల కాదు అనేది ఏమి ఉండదు. మనం అన్నీ చేయగలుగుతాం. సో నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొన్ని రిలేషన్షిప్స్ పైన వీడియోస్ చేసినాను. కానీ ఈ కంఫర్ట్ జోన్లో లేకపోతే నేను పలానా వీడియోస్ నేను చెయ్యను అని నేను ఎందుకు అనుకున్నాను అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్. లైక్ ఎవరన్నా వెళ్ళిపోతే మన లైఫ్లోంచి వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచించడం, లేకపోతే వాళ్ళ కోసం బాధపడడం, వాళ్ళు మనకు కరెక్ట్ కాదని తెలిసినా కానీ మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళే మళ్ళీ తిరిగి మన లైఫ్లోకి రావాలని కోరుకోవడం, ఐఎమ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ దిస్. బికాస్ నేను దానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే నేను ద మ్యాజిక్ అనే బుక్ని నేను ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నాను. దాంట్లో మనకి Day 1, Day 2, Day 3 అట్లా మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్లో మనము ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ బికాజ్ రీజన్ ఇవ్వాలి ఎందుకు నువ్వు ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. సో నువ్వు అట్లా నేను ఎందుకు ఒక టాపిక్ని నేను టచ్ చేయను, నా వ్యక్తి అనేది అట్లా నేను దాన్ని చేసేవాళ్ళు కుడోస్ టు యూ, గ్రేట్. నేను తప్పని చెప్పట్లేదు, గ్రేట్ వర్క్ దే ఆర్ డూయింగ్.
నేను ఎందుకు చేయట్లేదు, నేను ఎందుకు అట్లాంటివి నేను చెయ్యను అంటే, నేను ఇది ఆపర్చునిటీ కింద తీసుకొని నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, నేను బీడీఎస్ చేస్తున్నప్పుడు, నేను బ్యాచిలర్ ఆఫ్ డెంటిస్ట్రీ, నేను డెంటిస్ట్ అని చెప్పాను కదా. సో నేను డెంటిస్ట్రీ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఉండేది. నాకు తను నేను డెంటిస్ట్ అంటే నేను బీడీఎస్ జాయిన్ అవ్వక ముందు నుంచి నాకు తెలుసు అనమాట. షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేము చాలా కష్టజీవి, చాలా బాగా చదివేది, చాలా మంచిది, చాలా సహాయం చేసేది. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ అర్థం కాకపోతే తను ఎక్స్ప్లెయిన్ చేసేది. చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత అంటే వాళ్ళది బాగా బతికిన ఫ్యామిలీనే, కానీ పాపం కొన్ని కష్టాల వల్ల వాళ్ళు డబ్బు కోసం ఫినాన్షియల్గా కష్టపడుతుండేవాళ్ళు. సో ఆ కష్టంలోంచి ఆ అమ్మాయి మంచిగా సీట్ తెచ్చుకొని చదువుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయికి చదువు విలువ, ఆ అమ్మాయికి కష్టం విలువ, డబ్బు విలువ ఇవన్నీ బాగా తెలుసు. సో బీడీఎస్ అయిపోగానే ఆ అమ్మాయి ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్టర్స్ అంటారు కదా, అంటే యూఎస్లో డాక్టర్స్ మనకి ఏవైతే మెడికల్ రిసిప్ట్స్ ఇస్తారో, మనకి ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారో, ఆ ప్రిస్క్రిప్షన్స్ని ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్టర్స్ వచ్చి వీళ్ళు డీకోడ్ చేసి వీళ్ళు మళ్ళా పేషెంట్స్కి పంపిస్తారనమాట. సో ఇండియా నుంచి తను ఆ జాబ్ చేసేదన్నమాట. బీడీఎస్ అయిపోగానే తను ఆ జాబ్ తెచ్చుకునింది. ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ హర్. గాడ్ బ్లెస్ హర్. నాకు నిజంగానే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను అనుకున్నాను, పోనీలే తను ఈ ఉద్యోగం తెచ్చుకునింది, ఇంకా వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది, హ్యాపీ అనుకున్నాను. కరెక్ట్గా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, 1 సంవత్సరం తర్వాతనో 1.5 సంవత్సరం తర్వాతనో నేను ఒక వార్త వినాల్సి వచ్చింది దట్ నా ఫ్రెండ్ ఇంకా లేదు. నా నేటివ్ ప్లేస్ వచ్చి తిరుపతిలో గంగ జాతర చాలా చాలా ఫేమస్. కరెక్ట్గా జాతర రోజు నేను ఆ వార్త విన్నాను. ఐ వాజ్ షాటర్డ్. అసలుకి నిజంగానే నేను చాలా బాధపడినాను. అరే ఇంత కష్టపడి శ్రీ చైతన్య కాలేజ్లో చదివేది, అండ్ మనకు తెలుసు శ్రీ చైతన్య, నారాయణ ఇట్లా ఇంటర్ కాలేజెస్ పేర్లు అప్రస్తుతం. ఇంటర్ కాలేజెస్లో మనకి ఎట్లుంటుంది, పొద్దున పోతే ఎప్పుడో రాత్రి వరకు, ఆ రాత్రి మళ్ళీ తను బస్ పెట్టుకొని తను అవుట్స్కట్స్లో ఉండేదన్నమాట. తిరుపతి అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు. అంత రాత్రిలో ఆడపిల్ల బస్ పట్టుకొని అవుట్స్కట్స్కి వెళ్ళేది ధైర్యంగా. సో అలా చదువుకొని మళ్ళీ బీడీఎస్కి వచ్చిన తర్వాత మా కాలేజ్ కూడా రేణిగుంటలో, అది కూడా అవుట్స్కట్స్లోనే ఉండేది. సో మాకు ఫస్ట్ ఇయర్లో అనాటమీ క్లాసెస్ అయిపోయేటప్పటికే రాత్రి 8 అట్లా అయ్యేది. మాకు కాలేజ్ బస్ ఉండేది కాదు. సో మేము మళ్ళీ ఏంటంటే ఆర్టీసీ బస్ పట్టుకొని మళ్ళీ తిరుపతికి రావాలి. మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ ఇంకొక బస్ పట్టుకొని తను ఉండే ప్లేస్కి వెళ్ళాలి. తను ఇంత కష్టపడి చదువుకునింది, ఎందుకు చనిపోయింది నాకు భలే బాధేసింది. సో ఎందుకు చనిపోయింది అంటే తను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడిందంట. చెన్నైలో వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ పిల్లోడు ఏంటంటే ఫైనల్గా నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయి దాన్ని తట్టుకోలేక ఈ అమ్మాయి లైఫ్ని ఈ అమ్మాయి ముగించుకునింది. సో నేనేం చెప్తున్నానంటే ప్రేమ అనేది ఒక్కటే జీవితం కాదు, అక్కడికి మన జీవితం ఆగిపోకూడదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇంకొక విధంగా ఊహించుకుంటున్నప్పుడు మన లైఫ్ కూడా మనం ఇంకొకలాగా ఊహించుకోగలిగే శక్తి ఉన్నప్పుడే మనం దేంట్లో అయినా కానీ దిగాలి. ఎందుకంటే కీడెంచి మేలెంచండి అంటారు. అంతా మనం అనుకున్నట్లు పర్ఫెక్ట్గా వెళ్ళిపోవడానికి లైక్ ఇట్స్ లైఫ్ అంత పర్ఫెక్ట్గా వెళ్ళిపోదు. సో మ్యారేజ్ అయ్యి డివోర్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఇంతకన్నా ఏమవుతుంది లైఫ్లో? నేను చాలా సెన్సిటివ్. సో తట్టుకోలేవు నువ్వు బ్యాడ్ కమెంట్స్ వస్తే, అవసరమా యూట్యూబ్ ఛానల్ పెట్టేసిన తర్వాత. కానీ ఇంక దిగేసాము. మనం వీలైతే 4గురికి సహాయం చేయాలి. ఛానల్ ద్వారా నేను అదే చేస్తున్నాను. అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్,
నేను చాలా టాపిక్స్ ఏంటంటే మీరు కమెంట్స్లో అడిగిన టాపిక్స్ పైననే నేను వీడియోస్ చేసినాను. దానికి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం పెద్ద డిఫరెన్స్ చేయదు. బికాజ్ నా బ్రెడ్ అండ్ బటర్ నేను దీంట్లోంచి అయితే ఐఎమ్ నాట్ ఎర్నింగ్. సో నేను నా ప్యాషన్తో, నేను చెప్పాను కదా ఐ హ్యావ్ ఎ ప్రొఫెషన్, నేను డెంటిస్ట్ని. ఇది నా ప్యాషన్తో నేను ఇది చేస్తున్నా. ఎవరొకరికి ఉపయోగపడుతుంది, ఏదో విధంగా ఇది సహాయం పడుతుంది వాళ్ళకి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకొంచెం బెటర్ అవ్వాలి. ఇదే జీవితం కాదు, ఇంతకు మించిన జీవితం ఇంకొకటి ఉంటుంది, అది మనం సృష్టించుకోగలుగుతాం. దేవుడు పుస్తకం, మన రాత, దేవుడు రాసేసిన రాతను మనం ఏం చేయగలుగుతామంటే మనమే చేయగలుగుతాము. ఎందుకంటే మన రాతను మనమే రాసుకోగలుగుతాము. మనలో ఆ శక్తి ఉంది. దేవుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా దేవుడు రాసి పంపించట్లేదు మన రాతని, మన చేతులతో మనమే రాసుకొని వస్తామంట బ్రహ్మ దగ్గర నుంచి. మనం రాసుకొని వచ్చిందే కదా, మళ్ళీ దాన్ని మనం తిరిగి రాద్దాము. ఏమవుతుంది? పుస్తకం మొత్తం నింపి పంపించాడంట, కొన్ని ఖాళీ పేజీలు వదిలి పంపిస్తారు. ఆ ఖాళీ పేజీల్లో మనకు నచ్చిన జీవితాన్ని మనం రాద్దాం. ఇక్కడ చూడండి, పింక్, ఎల్లో, బ్రైట్గా మనకి ఈ టర్కాయిష్ కలర్ కావచ్చు, ఎంత బ్రైట్ ఎనర్జీస్ చూడండి. సో దేనివల్లనో ఫ్రస్ట్రేట్ అయిపోయి అర్ధాంతరంగా మన జీవితాన్ని మనం ముగించేసుకొని, మనం ఎవరి కోసమో మన జీవితాన్ని మనం జీవించకూడదు. నీ జీవితం నువ్వు. సో నీ జీవితం నీకు ముఖ్యము, నిన్ను ఇష్టపడే వాళ్ళకి ముఖ్యము. కాబట్టి నిన్ను ఇష్టపడే వాళ్ళని నువ్వు బాధ పెట్టద్దు, నిన్ను కష్టపడే వాళ్ళని నువ్వు దరిచేరనివ్వద్దు. వాళ్ళ వల్ల నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ వల్ల నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో వీళ్ళిదా వీళ్ళదా అని చెప్పి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. నీ సంతోషం నీది. సో ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఎప్పుడైతే వెన్ యూ కీప్ ఫుల్ స్టాప్ టు ఫ్రస్ట్రేషన్, ఇక్కడ సరెండర్. ఏది ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది, ఏది ఏ నిమిషానికి ఎలా పోవాలో అదే అలానే పోతుంది. కంప్లీట్గా నేను చేయాల్సిన పనిని మట్టుకే నేను చేస్తున్నాను, దీని రిజల్ట్తో కూడా నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు వ్యూస్ ఒకదానికి 1000 వ్యూస్ వస్తాయి, ఒకదానికి 2000 వ్యూస్ వస్తాయి, 7000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక వీడియో ఎంత పోతుంది? మహా అయితే 1000, 2000, 3000, 4000, అబ్బా బాగా పోయిందంటే 5000, 6000, ఇంకా బాగా పోయినాయంటే నా బెస్ట్ వీడియో 19,000 వ్యూస్ పోయింది. సో వాట్? ఇంతమందికే ఈ వీడియో ఉపయోగపడుతుందేమో, ఇంతమందికే ఈ వీడియో అవసరమేమో. సో ఈ అవసరమైన వాళ్ళ కోసమే నేను వీడియో చేసినాను అనుకుంటే నేను హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే నేను ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటా, అరే ఇంత కష్టపడి నేను ఈ వీడియో చేసినానే, ఇంత టైం ఇన్వెస్ట్ చేసి నా బిజీ షెడ్యూల్ నుంచి నేను ఈ టైంని తీసుకొని నేను ఇది చేసి నేను ఇది పెట్టినాను కదా, ఇదేమబ్బా అసలుకి రీచ్ అయిపోవట్లేదు అంటే ఎందుకంటే ఐఎమ్ నాట్ వన్ ఇన్ దట్ గ్రూప్. నాకు అసలు ఆ యూట్యూబ్ టెర్మినాలజీ నాకు అర్థం అవ్వట్లేదు. స్టాటిక్గా ఒకటే పిక్చర్ పెట్టి చేస్తే వర్కౌట్ అవ్వదు అంటున్నారు. ఇంప్రెషన్ క్లిక్ రేట్ ఒక్కసారిగా హై ఉంటే కానీ వీడియోస్ రన్ అవ్వవు అంటున్నారు. లైక్స్ ఇట్లా ఉండాలంటున్నారు, కమెంట్స్ ఇట్లా ఉండాలంటున్నారు, కరెంట్ బర్నింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేయాలంటున్నారు. వాట్ ఈజ్ ఆల్ దిస్? సో ఈ హడావిడిలో పడిపోయి ఫ్రస్ట్రేట్ అయ్యేదానికన్నా సరే నేను చేస్తున్నాను, నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, పోనీలే ఈ కొంతమందికైనా కానీ ఇది మంచిగా ఉపయోగపడుతుంది కదా అనుకుంటే సాటిస్ఫాక్షనే వేరు కదా. దట్స్ హౌ యూ సరెండర్. దట్ ఈస్ వాట్ సరెండర్ మీన్స్. సో అక్కడికి ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ గెటింగ్ సరెండర్ టు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏంటంటే వీఆర్ హ్యాపీ, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, స్వీట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఇట్లా పింక్గా, హార్ట్ కూడా చాలా లైవ్లీగా ఉంది అనే ఉత్సాహం వస్తుంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో మన ఏజ్ తగ్గుతుంది. ఎప్పుడైతే మనం బాధపడుతున్నామో మనకు ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తాం అనమాట. సో సరెండర్ అండ్ గో విత్ ద ఫ్లో. అరే ఏదైతే అది అయిందిలే, మనమైతే హ్యాపీగా ఉందాం అనుకొని ఏదైతే ఫ్లో లైఫ్ ఎట్లయితే మనల్ని తీసుకొని పోతుందో మనం అట్లా వెళ్ళిపోయినామంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? ప్రొటెక్షన్ వస్తుంది. అల్టిమేట్గా ఏం కావాలి? వీ నీడ్ టు బీ ప్రొటెక్టెడ్. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా బుజ్జివి, నువ్వు నా కన్నవి, నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు. సో నేనున్నాను కదా నీ కోసం. చూసారా ఈరోజు ఐ లవ్ సన్ గాడ్. నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. 7 గుర్రాలు వేసుకొని నా కోసం వచ్చాడు ఈరోజు. నేను ఉన్నాను కదా, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు అని
అట్లా ఆయన మనతో పాటు ఉంటాడనమాట. మన మనసే దేవుడు, మనమే దేవుడు. సో మనకు ఆ ప్రొటెక్షన్ దొరుకుతుంది. మన ఇంట్యూషన్ కూడా అక్కడి నుంచి పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం మన గురించి ఆలోచిస్తున్నాం, మన పైన నమ్మకం పెట్టుకున్నాము, మనకు వచ్చిన ఆలోచనల్ని ఆచరిస్తున్నాము. మనం ఎవరు చెప్పినట్లు గుడ్డిగురంలాగా వెళ్ళట్లేదు. సో మనం మన గుడ్డి గుర్రాలు అవ్వచ్చు, లైక్ మనకు నచ్చినట్లు మనం వెళ్ళొచ్చు, కానీ ఎవరి చేతిలోనూ మనం గుడ్డి గుర్రాలు అవ్వకూడదు. సో బ్యూటిఫుల్. నేను ఏందేందో చెప్పాను కదా, ఇట్స్ ఓకే. అండ్ ఎవరైతే ఇది ఇష్టపడతారో దే విల్ గెట్ టు నో మోర్ అబౌట్ మీ, అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఫైన్. మనం ఇప్పుడు టారోతో చూద్దాం. టారో మనకి ఏం చెప్పాలనుకుంటుంది, పైల్ 2 వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటుంది టారో. స్లిప్ అయిపోతుంది. అరే నన్ను నువ్వేంటి కంట్రోల్ చేసేది, నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు అని చెప్తుంది అనమాట టారో. టవర్ చూసారా, గెట్ రెడీ, థింగ్స్ ఆర్ అబౌట్ టు గెట్ షేకన్ అప్. సో ఎలాంటి ప్రళయాలు, ఎలాంటి విధ్వంసాలు ఏం జరిగినా కానీ చెట్టును చూసి నేర్చుకోవాలి మనం. గాలి విపరీతంగా తోలుతూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంటుంది, జోరుగా పడుతూ ఉంటుంది. ఈ చెట్టు ఇట్లా ఊగుతోందే, ఇది ఇరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ వర్షం అయిపోయినాక వచ్చి చూసినా కానీ ఆ చెట్టు అక్కడ నిలబడుకొని ఉంటుంది. అరే ఎట్లా నిలబడింది చెట్టు, ఎందుకంటే దానిపైన ఉన్న దానికి నమ్మకం, దాని వేర్ల పైన ఉన్న నమ్మకం. నా వేర్లు ఎంత దూరం విస్తరించినాయంటే ఈ భూమిని గట్టిగా పట్టుకునింది. సో ఎవరైతే నమ్మి వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారో అలాంటి వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు, అలాంటి వాళ్ళని ఎవ్వరు కూల్చలేరు. ఎలాంటి విధ్వంసాలు వచ్చినా, ఎలాంటివి ఏమి జరిగినా కానీ అవి వస్తాయి పోతాయి, అంతే తప్పితే దాంతో మనకు అసలుకి సంబంధం లేదు. అవి మనల్ని ఏ విధంగానూ అంటట్లేదు. ఎవరన్నా మనల్ని ఏమైనా మాట అన్నా మనకు అంటట్లేదు, మన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నా మనకు అంటట్లేదు, ఏది మనల్ని తాకట్లేదు. యు ఆర్ దట్ ప్యూర్. మీరు గుర్తుపెట్టుకోండి. ఫూల్ చూసారా, ఆ టవర్ తర్వాత ఫూల్ ఉంది, ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి. టేక్ ఎ ఛాన్స్, ఫర్ ఈచ్ మార్నింగ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ప్రతి ఒక్క రోజు ఒక కొత్త రోజే. సో ఫూల్ ఎప్పుడు స్కూల్కి పోలేదంట, కాబట్టి ఫూల్ ఏంటంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన అనుభవాలనే ఆయన పంచుకుంటాడు, ఆయన చవి చూస్తున్నాడు. ఎక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ ఫూల్కి లేదు. సో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఇదే ఇట్లా మాదిరి టవర్ మూమెంట్స్ ఏవైతే మన లైఫ్లో జరుగుతాయో వాటి నుంచే మనం మంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ ద సన్, బ్యూటిఫుల్. ఎస్, దిస్ ఈజ్ మై పైల్. మీతో పాటు నాకు కూడా ఎనర్జీ ఇస్తుంది. ఇట్స్ రీకన్ఫర్మింగ్ దట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. గివ్ యువర్ పర్మిషన్ టు ఎక్స్పీరియన్స్ జాయ్. హ్యాపీగా ఉందాం, లవ్లీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం, ప్రతి ఒక్క నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం. ఆ సినిమాలో ప్రభాస్ చెప్తారు కదా, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు అని. It's as simple as that. 6 of Wands. 6 of Wands is card of victory. You are kind of a big deal. So start acting like it. మనం ఏదో సాధించడానికి, ఏదో పొందడానికి, మన పేరుని ఇక్కడ పర్మనెంట్గా వదిలిపెట్టడానికే పుట్టినామన్నమాట. సో కమాన్, మనం లేచి మనం సాధిద్దాం. మన లైఫ్లో మనం పడిన ప్రతిసారి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, నాకేదో బ్యూటిఫుల్ థింగ్ వస్తుంది, నేను ఏదో పెద్ద లెవెల్లో కొట్టబోతున్నాను, అందుకనే ఇక్కడ దేవుడు ఏంటంటే నాకు ఒక బ్రేక్ ఇచ్చినాడు. లైక్ అంటే ఒక పాజ్ అనమాట. దట్ చూసుకో, ముందర ఇలాంటివి కూడా ఉంటాయి, అప్రమత్తిగా ఉండాలి అని చెప్పి ఆయన నన్ను వార్న్ చేస్తున్నాడు. అందుకనే ఈ గోతి ఇక్కడ ఉంది. ఈ గోతిలో నువ్వు పడిపోతావా? ఈ గోతిలో పడిపోయినావు అనుకో, ఇంకా సరెండర్ లేదు, ఫ్లో లేదు, ప్రొటెక్షన్ లేదు. ఈ గోతిలో పడకుండా మనం పక్క నుంచి వెళ్ళిపోయినాం అనుకోండి, వీఆర్ కంప్లీట్లీ సరెండరింగ్ అవర్ సెల్స్ టు ది ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ వీఆర్ గెటింగ్ ప్రొటెక్షన్. మనకైతే ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డెక్లో 8 of swords ఉంది. సో 8 of swords అంటే స్టాప్ ఓవర్ థింకింగ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్. అతిగా ఆలోచించింది చాలు,
ఇంకా చేయాల్సిన పని చేయి అని చెప్తున్నారనమాట. ఇంకా నువ్వు అతిగా దీన్ని నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకంతా అర్థమైపోయింది. ఇంకా నువ్వు ఏం చేయాలో అది చేసేసి నేను ఇంకేం చేయాలి. ప్లీజ్ మీకు కన్నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేయాల్సింది ఇది. మీరేం చేయాలి? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేయడం మొదలు పెట్టండి. ఇంకైతే ఆలోచించడం ఆపేసండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.